చేస్తే ఖబర్దార్ పోలీసులు, మందుబాబులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు, మందుబాబులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు, కేసులు పెడతామంటే ఊరుకున్న లేదు ఖబర్దార్ ఖబర్దార్, కేసులు పెడతామంటే ఊరుకున్న లేదు ఖబర్దార్ ఖబర్దార్, కేసులు పెడతామంటే ఊరుకున్న లేదు ఖబర్దార్ ఖబర్దార్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు గత కొన్ని సంవత్సరాలుగా పుట్టకూటి కోసం మరి అంబులెన్స్ డ్రైవర్ వృత్తి కొనసాగిస్తూ కొంతమంది ఇక్కడ మరి ఉన్నారు. మరి అదే అదునుగా తీసుకొని కొన్ని యూనియన్లు అయితేనేమి, కొంతమంది వ్యక్తులు అయితేనేమి మరి ఈ యూనియన్ ని తప్పుదారి పట్టించే క్రమంలో మరి అదే విధంగా దీన్ని మరి ఈ యూనియన్ ని భ్రష్టు పట్టించేందుకు, వాళ్ళ జీవితాలని భ్రష్టు పట్టించేందుకు చూస్తా ఉన్నారు. చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులకు కొంతమందికి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మీరు ఇంకోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ మరి ఏఐటీసీగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇంకోసారి ఏఐటీసీ పైన గానీ, ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ల పైన గానీ, ఏఐటీసీ యూనియన్ పైన గానీ మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా బట్టలూడి తీసే తంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నిన్న మొన్న లేక వచ్చినటువంటి మీరు మరి అనేక సంవత్సరాల్లో అనేక మంది ప్రాణ బలులతో, అనేక మంది కార్మికుల కృషితో వచ్చినటువంటి సంఘం. మరి రాజారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి యువజన సంఘంలో నిరంతర కాలం పనిచేసినటువంటి వ్యక్తి. అతని పైన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మందు తాగుతూ, కొంతమంది వ్యక్తులు చిల్లర వ్యక్తులు మరి ఆరోపణలు చేశారు. ఆరోపణలు సరికాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు నిన్నటిచ్చినటువంటి ఆరోపణలు సరికాదు, ఇలాగే ఇంకోసారి చేస్తే ఇక్కడే నర్రోడ్డు పైన బట్టలు నూడి తీసి తంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు గత కొంత సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్స్ కు ఫోన్ చేశారు, కేసులు కడతామంటున్నావు. ఇంకోసారి సిఐ గారికి పోలీసు గారికి చెప్తా ఉన్నాం, కేసులకి భయపడలేదు, కేసులు కదిలేదే లేదు. మరే మేము న్యాయబద్ధంగా పోతా ఉన్నాం, న్యాయబద్ధంగా ఉంటాం. న్యాయం ఎక్కడుంటే అక్కడే ఏఐటీసీ ఉంటుంది. నువ్వు కేసులు పెడతానంటున్నావు, ఏ విధంగా కేసులు పెడతావు మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే నువ్వు ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని అంబులెన్స్ డ్రైవర్లకు క్షమాపణ చెప్పాలి. ఎస్పీ గారు అయితేనేమే, కలెక్టర్ గారు అయితేనేమే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీనిలో జోక్యం చేసుకొని ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లందరికీ మరి న్యాయం జరగాలి. ఒకటే సీరియల్ లో 2 యూనియన్లు ఉంటాయి, ఏఐటీసీ యూనియన్ కూడా ఉంటుందనేసి కళాఖండిగా చెప్తా ఉన్నాము. తక్షణమే ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు అయితేనేమే తక్షణమే చోద్యం తీసుకొని ఈ సమస్యను శబ్దం అనే విధంగా చూడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మందు బాబులకు మరే గట్టిగా చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మందు బాబులారా, మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా ఊరుకునేది లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. నా పేరు ప్రవీణ్ కుమార్, ఇక్కడ అంబులెన్స్ యూనియన్ కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మేము ఆ యూనియన్ వద్దనుకొని ఇక్కడికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మీ సమక్షంలో వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, బహిర్గతం చేస్తున్నాను. మొదటగా రౌడీ షీటర్లు 16 మంది ఉన్నారంటున్నారు. 16 మంది రౌడీ షీటర్లలో ఎవరెవరు ఏ స్టేషన్లో కేసులు పెట్టారు, ఎన్ని కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్లు ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది తేల్చాలి. లేని పక్షంలో మేము చట్టపరంగా మీ పైన కేసులు వేసి ప్రైవేట్ కేసులు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనకి వెళ్ళి ఇలాగా చిల్లర రాజకీయాలు చేస్తూ 16 మంది రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పి ఆయనకు అర్జీ ఇచ్చేసి వస్తున్నారు. సాక్ష్యాలు ఇందులో మీడియా మిత్రులకు మేము తెలియజేస్తున్నాం. ఇందులో 36 మంది వాళ్ళ యూనియన్ సభ్యులు సైన్లు చేస్తే మేము 50 కుటుంబాల మంది బతుకుతున్నాం, 100 కుటుంబాలు బతుకుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉన్నాయనేది టూటన్ సిఐ గారే వాళ్ళని పిలిపించి మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మొన్న రాము అనే వ్యక్తి అలియాస్ ఆశారాజు, ఆయనకి ఈ స్టాండ్కి ఏం సంబంధం ఉందో తెలియదు. గత 25 సంవత్సరాల కిందట ఆశా హాస్పిటల్ అనేది ఒకటి ఏర్పాటు జరిగింది. అందులో డ్రైవర్గా పనిచేశాడు. ఆ హాస్పిటల్ దివాలా తీసిన తర్వాత అక్కడి నుంచి పాకులాడుకుంటూ అమరావతి చెంతన చేరాడు. అక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి అంబులెన్సులు పర్మిషన్ తెచ్చుకొని
అగ్రిమెంట్ చేసుకొని అక్కడ ఆయన బండ్లు నడుపుకుంటున్నాడు. సరిపోయింది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి ఇక్కడున్న అంబులెన్స్లు అమరావతి దగ్గర పెట్టుకోండి అని సార్ చెప్తే ఇక్కడున్న బండ్లు తీసుకెళ్ళి అక్కడ పెడితే మా పైన కేసులు పెట్టడానికి వెళ్ళారు. ఇక్కడ అంబులెన్స్లు పెట్టుకొని అమరావతి హాస్పిటల్లో కేసుల నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాడు. మాకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి 2 టౌన్ సిఐ గారి దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగినది. సిఐ సార్ గారు వాళ్ళకి తోడ్పాడి ఇక్కడ ఇది వెనకల ఉన్న స్థలంలో మా బండ్లు పెట్టుకుంటే సిఐ సార్ గారు కాల్ చేసి మమ్మల్ని ఏదో విధంగా మాట్లాడి బండ్లు ఇక్కడి నుంచి తీపిచ్చాడు. వారం రోజుల నుంచి మేము ఒక బండి కూడా నడపడం లేదు. మాకు జీవనోపాధారం ఎలాగా? సిఐ సార్ గారు చెప్తారా, ఎస్ఐ సార్ గారు చెప్తారా, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరన్నా చెప్తారా? మాకు ఎవరు న్యాయం చేస్తారనేది మాకు తెలపాలి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము దాదాపు అంటే ఒక 20 ఏళ్ళ నుండి అంబులెన్స్లు నడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుండినే సీరియల్ నడుస్తూ ఉంది. ఈ సీరియల్లో మేము ఫస్ట్ సీరియల్ కావాలని పోయిన తర్వాత కొంతమంది దాన్ని ఫస్ట్ లో ఒక బండి చేద్దామని చెప్పి 2 నెలలు టైం తీసుకొని వాళ్ళ ఆ 2 నెలల టైంలోనే ఇంకో వాళ్ళ డ్రైవర్ల పేరు మీద వాళ్ళ పేరు మీద బండ్లు పెట్టుకొని ఒక్కొక్క బండి పెట్టాలని చెప్పేసి ఇంతకు ముందు చెప్పారు. ఫస్ట్ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు అదే విషయం చెప్పారు మాకు. ఒక బండి చేద్దాము, 2 నెలల టైం ఏంటి, 3 నెలల టైం ఏంటి చెప్పి 6 నెలల టైం ఇట్లా టైం పొడిగించుకుంటూ వచ్చారు. దాన్ని అంటే రోజులు మారే కొద్దీ నాన్చుతూ వచ్చి దాని తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళ డ్రైవర్ల పేరు మీద బయట ఒక బండి లోపల ఒక బండి పెట్టుకొని తిప్పుకుంటా ఉన్నారు. సో ప్రజెంట్ మాకు సిఐటితో మాకు సంబంధం లేదు, మాకు ఏఐటీసీతోనే సంబంధము. మేము ఏఐటీసీతోనే ఉంటాము. మా సీరియల్ మాకు కావాల్సిందే. మేము సపరేట్ గా పెట్టుకొని మేము బతుకుతాము. వాళ్ళ సీరియల్లో వాళ్ళు ఉండమని చెప్పండి, మా సీరియల్లో మాకు కావాల్సింది అంతే. మాకు మెయిన్ కావాల్సింది అదొకటే.